పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము సదా మీకు తోడే ఇండి నడిపించును గాక. నిన్నటి దినాన సంఖ్యాకాండము 25వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు సంఖ్యాకాండము 26వ అధ్యాయం చదువుకున్నాం. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగ సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంలోనూ 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి ఇశ్రాయేలీలో సేనగా వెళ్ళువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీలకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలోని యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రుబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, హెస్రోను వంశస్థులు, కర్మీయుల వంశస్థులు. వీరు రుబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఎలియాబు కుమారులు నెముయేలు, దాతాను, అబిరాము. కోరాహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబిరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. సిమియోను పుత్రుల వంశములలో నెముయేలు వంశస్థులు, యామీను వంశస్థులు, యాకీను వంశస్థులు, జరాహు వంశస్థులు, సౌలు వంశస్థులు. ఇవి సిమియోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశంలో సెపోను వంశస్థులు, హగ్గీ వంశస్థులు, గూని వంశస్థులు, ఒజాని వంశస్థులు, ఎరీ వంశస్థులు, అరోదు వంశస్థులు, అరేలి వంశస్థులు. వీరు గాదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యోదా కుమారులు ఏరును ఒనానును కనాను దేశంలో మృతి పొందిరి. యోదా వారి వంశములలో శేలా వంశస్థులు, పెరేసు వంశస్థులు, జరాహు వంశస్థులు. పెరేసీయులలో హెస్రోను వంశస్థులు, హోములు వంశస్థులు. వీరు యూదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇస్మకారు పుత్రుల వంశస్థులలో తోల వంశస్థులు, పువ్వు వంశస్థులు, యాసూబు వంశస్థులు, సిమ్రోను వంశస్థులు. వీరు ఇస్మకారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జబులూను పుత్రుల వంశస్థులలో సెరేదు వంశస్థులు, ఎలోను వంశస్థులు, యహాలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు. అతని కుమారులు మనష్షే కుమారులలో మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఇజారు వంశస్థులు. హెలాకు వంశస్థులు. అస్రేయేలు వంశస్థులు. షేకెము వంశస్థులు. సెమాద వంశస్థులు. హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహదు కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: సుతాలహు వంశస్థులు, బెకారు వంశస్థులు, తహాను వంశస్థులు. వీరు
సొతాలాహు కుమారులు ఎరాను వంశస్థులు, వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశంలో బెలియేలు బేల వంశస్థులు, అస్బేలీయులు అస్బేల వంశస్థులు, అహీరామీయులు అహీరాము వంశస్థులు, సుపామీయులు సుపాము వంశస్థులు. బెల కుమారులు అర్దు నయమాను, అర్దీయులు అర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనుల వంశస్థులు. వీరిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో సుమీయులు సుసామి వంశస్థులు. వీరు తమ వంశంలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. అసేరు పుత్రుల వంశంలో సిమ్నీయులు ఇమ్నీయులు ఇమ్నే వంశస్థులు, ఇస్వాయిలు ఇస్వా వంశస్థులు, బెరీయులు బెరియా వంశస్థులు. బెరియానీయులలో హెబేరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. అసేరు కుమార్తె పేరు సెరాహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అసరీయుల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశంలో యహాసయేలు వంశస్థులు, గూనీయులు గూని వంశస్థులు, యెసేరు వంశస్థులు, సిల్లేమీయులు సిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీయులు లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీలు వీరు: గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహతీయులు కహతు వంశస్థులు, మొరారీయులు మొరారి వంశస్థులు. లేవీల వంశములు ఏవనగా లిబ్నీయులు వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కొరాహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు ఎకెబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వారు కారు కనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడదు. ఎరికో ప్రాంతంలో ఎందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానంలో మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సినాయి అరణ్యంలో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇంతటితో సంఖ్యాకాండము 26వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన సంఖ్యాకాండము 27వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండు నడిపించునుగాక. ఆమేన్.